హలో హాయ్. మేము ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కవర్ చేయడానికి వచ్చాము. చూడండి ఎంత మంచిగా పెట్టుకున్నారో ప్లాంట్స్, అన్నీ ఈవెన్గా పెట్టుకున్నారు. చూసారా ఫ్రేమ్ ఎలా వచ్చిందో? అందరిది నార్మల్గా ఉందన్నమాట రెగ్యులర్గా, వీళ్ళు కొంచెం యూనిక్గా ట్రై చేశారు. చూడండి ఎంత బాగుందో డిజైన్. బయట నుంచి ఇలా చేపించుకుని వచ్చి కట్టిపించారు. ఇలా దీనికి పాలిష్ కూడా వేశారు అనమాట. టేక్ వుడ్తో చేపించారు. ఇదంతా బాగుంది కదా. చాలా 12,000 లోపల ముగ్గు కూడా వేసుకున్నారు వీళ్ళు. హాయ్. హాయ్. హలో హాయ్. హాయ్. బాగుంది, చాలా నీట్గా సర్దుకున్నారు వీళ్ళంతా. వావ్, చూడండి ఇది బుద్ధ ఎంత నీట్గా పెట్టారో. రోజు పెడతావారు అలా? అవునా. ఓకే, బాగుంది, చాలా బాగుంది. చూసారా ఇలా ఇలా చేపించారనమాట. వుడ్ వర్క్ అంతా ఎన్ని రోజులు పట్టింది వుడ్ వర్క్ ఫినిష్ అవ్వడానికి? 3 months పట్టింది. 3 months. చూసారా ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చాడు కదా. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా. చూడండి టీవీ యూనిట్. టీవీ యూనిట్ అంతా చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. నీట్గా పెట్టుకుంది. ఇదేంటో గిఫ్ట్ ఇచ్చారా నీకు ఇది? లేదు అక్క, మేము అది పెద్ద ఎత్తులో కొన్నాము. పెద్ద తిరుపతిలోనా? ఓకే. ఈ ఇంట్లో ఒక యూనిక్గా ఒకటైతే ఉంది, అది చూపించుతారు ఇప్పుడు. చూపించరా నాకు కదా ఒకసారి? ఓకే. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఇంకో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్కి వద్దు, ఇలా డోర్ ఇలా ఏంటంటే వచ్చేస్తుందని చెప్పి ఈ డోర్ క్లోజ్ చేయరు ఒకసారి. యాక్చువల్గా ఏంటంటే పూజ రూమ్ ఇక్కడ వచ్చిందనమాట. ఇలా ఈ బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఈ డోర్స్ ఉన్నాయి కదండి, ఈ డోర్స్ ఇలా ఉంటే ఏమవుతుంది, ఈ డోర్ బ్లాక్ చేసేస్తుంది కదా. అందుకని చూడండి ఎలా పెట్టారో. ఇలా క్లోజ్ చేస్తే ఇలా క్లోజ్ చేసేయచ్చు డోర్. ఇలా ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఇలా లోపలికి స్లైడింగ్ అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇలా లోపలికి ఇలా స్లైడింగ్ ఇలా మూవ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ డోర్ మనం ఓపెన్ చేసినా సరే మనకి ఇబ్బంది ఉండదన్నమాట. చాలా నీట్గా చేశారనమాట. 3 months టైం అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నట్టే, కానీ ఫినిషింగ్ కోసం ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. ఇది కంప్లీట్ పూజా రూమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇచ్చారు. ఇలా పెద్దగా ఇచ్చారు అనమాట క్రాకరీ యూనిట్. ఇదంతా పెద్దగా ఉంది. ఇదంతా గ్లాసే కదరా? గ్లాసే అక్క. లోపలికి అంత విజిబిలిటీ ఉండదు, కానీ ఇది కూడా బెనిఫిట్. ఎందుకంటే లోపల ఎలా ఉన్నా కానీ నీట్గా కనిపిస్తుంది బయటికి. ఇక్కడ ఓవెన్ ఇవన్నీ బాగా పెట్టుకుంది. ఎన్ని మంత్స్ అవుతుంది వచ్చి? 1 month అవుతుంది కదా. అవును, జస్ట్ 1 month కంప్లీట్ అయిందంటే. వెరీ రీసెంట్ అనమాట, వెరీ రీసెంట్గా వచ్చారు వీళ్ళు. ఇది కిచెన్. అది చిమ్నీ కూడా ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారా. ఇంకేం తీసుకున్నావా? యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ కి ఈ ఫ్రేమ్ నచ్చింది, బ్లాక్ వైట్. అవును, సో ఇది డిజైన్ కోసం ఇది తీసుకున్నాం. అవును, చాలా బాగుంది. ఇలా పెద్దగా పెట్టించేసుకున్నారు ఇలా పైనకి డోర్స్. కబోర్డ్స్ లోపల ఏంటంటే ఇలా రిమూవబుల్ పెట్టించుకున్నారు. కావాలంటే తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని ఇంకా పెద్దవి కూడా పెట్టుకోవచ్చు అన్నట్టే. బాగున్నాయి. ఇవి కూడా ఇట్లా హైడ్రాలిక్ అన్నమాట. ఇవి చాలా తక్కువ రోజులైంది వచ్చి. ఇంకా చూడండి, ఇంకా పూజ చేసినవి అవన్నీ ఇంకా ఇక్కడే ఉంచుకున్నారు. యాక్చువల్గా గృహప్రవేశానికి వచ్చేటప్పుడు పెడతారనమాట. అది మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. అదేంటి, ఒక కలికుండ. దాంట్లో సాల్ట్ వేసి, రాక్ సాల్ట్ వేసి డబ్బులు వేస్తారు దాంట్లో. అది అలా పూజ దగ్గర మీరు కింద పెట్టేసుకోవచ్చు. ఇది ఇంకో బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. వైట్ అండ్ ఇలా ఈ కాంబినేషన్లో తీసుకున్నారండి. ఫ్యాన్ కూడా చూడండి సేమ్ అదే కాంబినేషన్ మ్యాచ్ అవుతూ తీసుకున్నారు. ఇదేంట్రా డ్రెస్సింగ్ యూనిట్? డ్రెస్సింగ్ యూనిట్ అక్క.
సో ఇది మనం కూర్చొని ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఆహా, మళ్ళీ దీనికి ఇలా స్టోరేజ్ కూడా వచ్చిందా? ఓ, పెట్టుకున్నాము. చాలా పెట్టుకున్నావు కదా నిండా. ఇలా మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇది ఇలా పెట్టేసుకోవచ్చు. బాగుంది. ఇది కూడా లోపల డిజైన్. ఓ, దీని బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాడా? బ్యాక్ సైడ్ కూడా ఆహా, చాలా ఉన్నాయి నీట్గా, చాలా పెట్టుకోవచ్చు ఇది. అవును. ఇది బాగుంది, బాగా వచ్చింది ఇది. ఇవి కూడా పుష్పులు ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే అవి మనకు ఓపెన్ అయిపోతాయి. ఓకే, అందుకే ఇంకా హ్యాండిల్స్ ఏం పెట్టించలేదు. పెట్టించలేదు. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే బయటకు. ఓకే, ఇది కూడా బ్లాక్ గ్లాస్ కొంచెం డిఫరెంట్ గా కనిపించకుండా కనిపించేది అలా ఉంటుందని. అయినా ఇది బాగుంది, ఇలా ఏంటి కాంబినేషన్ చాలా బాగుంది. చూసారు ఎంత బాగుందో? ఇదైతే బాగుంది కదా. అవును. ఫ్రంట్ ఇలా మిర్రర్ వచ్చింది, బ్యాక్ ఇలా వచ్చింది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇలా ఏంటంటారు రెడీ అయ్యేటప్పుడు అది ఇలా బ్యాగ్ తీసుకుని కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మొత్తం చూడండి, ఇది కూడా బాగా కవర్ అవుతుంది, గ్లాస్ కంప్లీట్గా మనం కనిపిస్తున్నాం దీంట్లో. చూసారా, ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, గృహప్రవేశం వచ్చేటప్పుడు ఏంటి తీసుకుని వస్తారు? పాలకర్ర. పాలకర్ర అంటారు. చూడండి, పూజ దగ్గర పెట్టుకుంది నేను, కనిపిస్తుందా మీకు? అది ఒక చెట్టుది కొమ్మ అనమాట, అది పచ్చిదే తీసుకుని వస్తారు. కవ్వం కూడా పెట్టుకున్నాము. కవ్వం చూపించుదాం. కవ్వం చూడండి, చాలామందికి తెలియదు కవ్వం. బయట తీసి చేయించితే బాగుంటుంది కదా, కనిపిస్తుంది కదా. ఓకే, యూజువల్గా కవ్వం దేనికి యూజ్ చేస్తారంటే మజ్జిగ చిలకడానికి. అవును. ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు కదా. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్. ఇలాంటివి ఎన్నో మీ ముందుకు తీసుకుని వస్తాను. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.